నల్గొండ నగరపాలక సంస్థ కార్పొరేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడడం సిగ్గుచేటు అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధకోని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇందుకు పోలీస్ అధికారులు వత్తాసు పలకడం సరికాదని అన్నారు. గురువారం స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ నాయకుడు బండారు ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధకోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నల్గొండ నగరపాలక సంస్థ కార్పొరేటర్ ఎన్నికల్లో పోలీసుల వత్తాసుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మెప్పు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు పలు అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన బీజేపీ నాయకులపై పోలీసులు దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. శుక్రవారం జరగనున్న ఓట్ల లెక్కింపులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మంగళపల్లి కిషన్, పోతిపాక లింగస్వామి, గుండ్లపల్లి శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ నగర కార్పొరేషన్ ఎన్నికలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక అక్రమాలకు అదేవిధంగా దౌర్జన్యాలకు దిగడం చాలా సిగ్గుచేటు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మెప్పు కోసం అధికారులు కూడా ముఖ్యంగా పోలీసులు ఏకపక్షంగా వహించి మా కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేయడం, దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక వెంకటరెడ్డి గారు భయపడి మరి గల్లీ తిరిగిన మాట ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఎన్నికల్లో లక్షల రూపాయల అభ్యర్థులకు ఇచ్చి మరి మద్యం పంపిణీ చేసి మరి గెలవడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ప్రజలు వారి యొక్క ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ మరి బీజేపీ వైపే చూసినట్టుగా నిన్న పోలింగ్ బట్టి అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు నడుచుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరి రేపు ఏ విధంగా అక్రమాలు జరిగినా మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండి రేపు ఫలితాలు అయిపోయేంత వరకు కూడా మేము దాన్ని సంసిద్ధం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా మరియు పట్టణ ప్రజలు భారతీయ జనతా పార్టీ ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నల్గొండ జిల్లా పట్టణ ప్రజలందరూ కూడా బీజేపీని గెలిపించాలి. ప్రతి డివిజన్లో కూడా నరేంద్ర మోదీ గారి మన యొక్క అభ్యర్థి అనుకుని వారందరూ కూడా ఒక గొప్ప ఆలోచనతో బీజేపీని ఆదరించారు. బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలవబోతా ఉన్నది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అక్రమంగా దుర్మార్గంగా సంపాదించినటువంటి సొమ్ముని విచ్చలవిడిగా చల్లుతూ నల్గొండ జిల్లా, నల్గొండ పట్టణ యువతలు కావచ్చు, పురుషులను కావచ్చు, అందరినీ మద్యంతో, డబ్బుతో ఆకర్షించుకొని వారి యొక్క ఆలోచన దారి మళ్లించేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన. ప్రతి డివిజన్లో కూడా అరాచకాలు, ప్రతిపక్షాలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటటువంటి ఒక ప్రయత్నము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా పనిచేసుకుంటూ అరే ఇంత దుర్మార్గంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో అందరూ పోటీ చేస్తారు. పోటీ చేసినప్పుడు ఈరోజు ఓటర్లే దేవుళ్ళు, వాళ్ళు నిర్ణయిస్తారు. ఓ రోజు ఒకరికి అధికారం ఉంటుంది, రేపు ఇంకొకరు గెలుస్తారు. అరే డెమోక్రసీలు ఇవన్నీ అయితే ఉంటాయి. అరే ఎప్పుడు మేమే అధికారంలో ఉండాలి, ఎట్లయినా చేసి మేమే అధికారంలో ఉండాలి, ఒక దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న జరిగిన నల్గొండ నగరపాలిక ఎన్నికల ప్రచారం అదేవిధంగా పోలింగ్లో భారతీయ జనతా పార్టీకి సానుకూలమైన వాతావరణాన్ని మేము గమనించడం జరిగింది. బీజేపీకి ఓటేసిన ఓటర్స్ మహాశయులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు నలుగురు అనుచరులు గత కొద్ది నెలలుగా నల్లగొండల బూటకపు అభివృద్ధి పేరుతోటి నినాదం ఫెయిల్ అయ్యి వాళ్ళు ఏదైతే సర్వే చేసుకున్నారో ఆ సర్వేలంతా కూడా నల్లగొండ నగరంలో భారతీయ జనతా పార్టీ వాతావరణం గమనించి అధికారులందరినీ కూడా బెదిరించి ప్రలోభాలు గురి చేసి ఈ యొక్క ఎన్నికల నిర్వహణ చేయడం జరిగింది. అది సరిపోదని మద్యం విచ్చలవిడిగా, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ప్రజలను ప్రలోభాలకు గురి చేశారు. అన్ని డివిజన్లలో కూడా మేము ఊహించిన దానికంటే ఎక్కువ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ సరళి చాలా సానుకూలంగా ఉన్నది. ముఖ్యంగా రేపు కౌంటింగ్ నాడు మా యొక్క ఏజెంట్లు కానీ మా క్యాండిడేట్లు జాగ్రత్తగా ఉండి ఈ యొక్క అక్రమాలను అరికట్టే విధంగా ఉండాలని మరోసారి తెలియజేస్తూ